పోరాడిన కొద్దీ ఇంకా కొత్త కొత్త మెలికలు పెట్టడం, ఇంకా కొత్త కొత్త కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇక తప్పదు, వెనుదిరగటం అనేది, వెన్ను చూపడం అనేది అసలు ఒక ఆప్షనే కాదు అనేది నేను మానసికంగా సంసిద్ధం అయిపోయాను. దీన్ని చివరిదాకా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందనిపించింది. అంతేకాకుండా ఇంత మంచి ఉద్యోగం, ఇంత పెద్ద బాధ్యతలు ఇచ్చినటువంటి రాజ్యాంగం, మన వ్యవస్థ, మాకు ఎంతో కొంత ఇచ్చినటువంటి ఉద్యోగ భద్రత, వీటన్నిటినీ పెట్టుకుని నేనేమి మరీ పేదవాడినేం కాదు. కనీసం జీతం వస్తుంది, జీతం రాకపోయినా సగం జీతం వస్తుంది, సరిపోతుంది బతకడానికి. నేను కూడా ఫైట్ చేయకపోతే, నేను కూడా గివప్ చేస్తే, తప్పులు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఫైట్ చేయడానికి ఇంకెవరు మిగులుతారు? కాబట్టి ఫైట్ చేసి ఇలా నిలబడవచ్చు అని ఒక ఉదాహరణగా మిగిలిపోవాల్సినటువంటి చారిత్రక అగత్యాన్ని నాకు నా పరిస్థితులు కలుగజేసినాయి. దానివల్ల కూడా నేను ఇన్నాళ్ళు నిలబడగలిగాను. సార్, రాష్ట్ర